ఒక చిన్న బల్లిని తాకితే మీ రోగాలన్నీ మాయమైపోతాయంటే నమ్ముతారా? కానీ ప్రతి ఇయర్ లక్షలాది భక్తులు కేవలం ఆ బల్లిని తాకడానికి కాంచీపురంలోని వరదరాజస్వామి టెంపుల్‌కి వెళ్తారు. ఇది మిత్తా? మిరాకిలా? బ్రహ్మాండ మహాపురాణంలోని కాంచి మహాత్యం ప్రకారం గౌతమ మహాశిష్యులు పూజకి నీళ్లు తెస్తుండగా అప్రమత్తంగా ఒక బల్లిని చంపేస్తారు. అప్పుడు మహర్షి కోపంతో వాళ్ళని బల్లులుగా జన్మించాలని శపిస్తారు. ఈ శాపానికి భయపడి వాళ్ళు ఏళ్ల తరబడి ఒక గుడిలో తపస్సు చేశారు. చివరికి సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రత్యక్షమై వాళ్ళు మోక్షం కాకుండా ఒక అద్భుతమైన వరాన్ని కోరారు. మమ్మల్ని తాకిన ఎవరైనా కానీ వారి పాపాలు, దోషాలు, రోగాల నుండి విముక్తి చెందాలి అని దేవుడు వాళ్ళ కోరికను మన్నించారు. విష్ణుమూర్తి వాళ్ళని బంగారు, వెండి బల్లులుగా మార్చి ఆ టెంపుల్లో పెట్టారు. ఆ రోజు నుంచి ఈ బల్లులు తాకితే, ముఖ్యంగా చర్మ వ్యాధులు ఎవరికైనా ఉంటే అవి తగ్గుతాయని నమ్ముతారు. దీనికి ఎలాంటి సైంటిఫిక్ రీజన్ లేదు, ఓన్లీ నమ్మకమే. మరి ఎప్పుడైనా మీరు ఆ టెంపుల్కి వెళ్ళారా? వెళ్తే కామెంట్లో చెప్పండి.